పెద్ది 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 నిజంగా ఇది సినిమా టైటిల్లా లేదండి. ఒక జపమంత్రం అంటారు చూసావా, ఆ జపమంత్రంలాగా పనిచేస్తుందన్నమాట. ఎవరి నోట అయినా, ఎవరు మాట్లాడుకున్నా, ఎవరి మాట అయినా ఈ రోజున మాత్రం పెద్ది 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 ఈ మాట తప్ప వేరే మాట రావట్లేదు. అభిమానులకు మాత్రం ఈ ఝాస తప్ప వేరే ఝాస అంటూ లేదనమాట. నిజంగా అభిమానులు పండగ ఏ రోజన్నా ఉందా అంటే పెద్ద పండగ పెద్ది పండగనే చెప్పుకోవచ్చు అనమాట. నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారి మూవీలు అంటే సినిమాలు మొత్తం కూడా ఒక లెక్క, రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ ఒక లెక్క అండి. అసలు ఈ సినిమా ఒప్పుకోవడమే రామ్ చరణ్ గారు గ్రేట్ గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఒక ప్రయోగాలు చేయాలంటే రామ్ చరణ్ గారి తర్వాతే. ఎందుకంటే ఇంతకుముందు రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారికి ఒక లోపం ఉంటుంది, అంటే మన ఒక చెవు అనేది వినబడదు అనమాట. మరి ఈ సినిమాలు ఏంటి అని చెప్పి చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ పాటికి చాలామంది అభిమానులు చూసే ఉంటారు. ఈ సినిమా ఒక మాటలో చెప్పాలంటే సూపర్ డూపర్ కాదండి, బ్లాక్ బస్టర్, దానికి అమ్మ మొగుడని చెప్పుకోవచ్చు అనమాట. అంత పెద్ద హిట్ అనమాట. నాకైతే మాత్రం బీభత్సంగా నచ్చేసిందండి. ఇక ప్రేక్షకులు అంటే అభిమానులు ఎవరన్నా ఉంటే ఇక మీరు చూడటమే లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా నచ్చలేదని ఎవ్వరు కూడా చెప్పలేరు కూడా. ఎందుకంటున్నానంటే ఓన్లీ ఆ రామ్ చరణ్ గారి అభిమానించే అభిమానులు లేకపోతే మెగా అభిమానులే ఈ సినిమా బాగుంటుందని అనుకోవటం చాలా తప్పు, అంటే వాళ్ళు అంటుంది చాలా తప్పు. కానీ రామ్ చరణ్ గారిని అభిమానించే అభిమానులు కాకుండా, మెగా అభిమానులు కాకుండా వేరే అగ్ర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా చూసి మరి వాళ్ళు రివ్యూ పాజిటివ్గా ఇస్తున్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. నేను ఒక వీడియో చూశాను. ఒక అగ్ర హీరో, పలానా అగ్ర హీరో నేను చెప్పలేను, ఒక అగ్ర హీరో, సీనియర్ అగ్ర హీరో, అతని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అట. అతను ఏం చెప్తుండంటే నిజంగా రామ్ చరణ్ గారు యాక్టింగ్ చూస్తే నాకు అయితే మాత్రం గూస్ బంప్స్ వచ్చండి. కళ్ళల్లో ఆ 45 నిమిషాల ఆ సీన్స్, అంటే ఎమోషనల్ సీన్స్ మాత్రం నేనైతే మాత్రం ముగ్ధుండైపోయా. నాకైతే మాత్రం బీభత్సంగా నచ్చేసింది ఈ సినిమా అనేది. మరొకసారి చూడాలనిపిస్తుందండి. రామ్ చరణ్ గారిని ఈ విధంగా చూడటం, అంటే ఇంత యాక్టింగ్ చేసి అంటే ఇంత ఎమోషనల్గా అతన్ని చూడటం అనేది చాలా సినిమాలలో చూశాను. కానీ వాటికి మించి దాదాపు ఒక 100 రెట్లు కాదండి, 1000 రెట్లు ఈ సినిమా అనేది రామ్ చరణ్ గారికి ఒక అంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్లో మాత్రం ముగ్ధున్నైపోయాను నిజంగా అని చెప్పి ఆ అభిమాని, అంటే వేరే అగ్ర హీరో అభిమాని చెప్తూ ఉంటే నాకు కూడా అనిపించింది, ఈ సినిమాకి ఎంతమంది కనెక్ట్ అయిపోయారా బాబు అనుకున్నాను నేనైతే మాత్రం. ఎందుకంటున్నానంటే మెగా అభిమానులు చెప్పుకోవటం అది కామన్గా చెప్తారు. కానీ ఇక్కడ ఏంటంటే వేరే అగ్ర హీరోల, టాలీవుడ్ అగ్ర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా పైన పాజిటివ్గా రివ్యూ ఇస్తున్నారంటేనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. కొంతమంది నెగిటివ్గా రివ్యూ ఇవ్వచ్చు, ఎందుకంటే చెడ్డ ప్రచారం చేయడానికి మెగా హీరోల సినిమాలు ఎప్పుడైనా రిలీజ్ అవ్వకముందు కానీ కూడా చెడ్డ ప్రచారం చేయడానికి చాలామంది లైన్ కడతా ఉంటారు అనమాట. వాళ్ళ ఎవ్వరి రివ్యూలు కూడా మీరు నమ్మొద్దు. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి చూడాలి అని పక్కాగా థియేటర్ల దగ్గర రప్పిస్తుంది. వస్తారు, చూసిన వారే కూడా అంటే చూసిన వారే మళ్ళీ చూడటానికి ప్రయత్నిస్తారు. నాకైతే మాత్రం అంత బాగుందండి. ఇంకోటి ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారి సంగీతం విజయం చూస్తామంటే మాత్రం నిజంగా తెలుగులో ఏఆర్ రెహమాన్ గారికి అంత పెద్ద హిట్ లేదు. తమిళంలో పెద్ద హిట్లు ఉన్నాయిలే కానీ తెలుగులో అంత పెద్ద హిట్లు అనేది లేదు. తమన్ గారు, తర్వాత దేవిశ్రీ, అంటే వీళ్ళ కాలంలో అతను ఇప్పుడున్న సినిమాలకి అతను మంచిగా ఇవ్వడని చెప్పి ఈ మధ్యకాలంలో చాలామంది అతని మీద కామెంట్ చేశారు. కానీ వాళ్ళ కామెంట్కి ఖచ్చితంగా ఈ సినిమా అనేది సమాధానం చెప్తుందండి. బీజిఎం ప్రకారంగా, మన సంగీతం ప్రకారంగా సూపర్ డూపర్ అండి. ప్రతి ఒక్క సాంగ్ కూడా మనం ఆల్రెడీ చూసాం, అంటే బయట చూసింది వేరు, థియేటర్లో చూసింది వేరు అనమాట. అంత బాగా బీజిఎం అనేది అందించింది. తర్వాత ముందాలు ముఖ్యంగా దర్శకుడి గురించి చెప్పుకోవాలి. నిజంగా మీకు ఎక్కడ సుడిందండి. ఎందుకంటే 2 సినిమాలు ఇంతకుముందు ఆ ఉప్పెన సినిమాతో మీ టాలెంట్ అనేది, నేను పెద్ద డైరెక్టర్లని జాబితాలో నేను చేరగలను, నాకంత టాలెంట్ ఉందని చెప్పి ఆ సినిమాతో నిరూపించుకోను. కానీ 2వ సినిమాతోనే మీ టాలెంట్ అనేది ఎంత అంటే రామ్ చరణ్ గారితో ఒప్పించడమే గొప్పతనం. ఈ సినిమాని రామ్ చరణ్ గారితో మెప్పించి ఈ సినిమా ఇలా ఉంటుందండి, ఈ కథ ఇలా ఉంటుందని చెప్పి అతనితోని తీయడమే గొప్పతనం అనుకుంటే, అతనిని ఈ సినిమాలో ఏ విధంగా అంటే ప్రతి ఒక్క అభిమానిని కూడా కనెక్ట్, అంటే రామ్ చరణ్ గారికి ఏ విధంగా రామ్ చరణ్ గారిని చూడాలో అతన్ని యాక్టింగ్ నిజంగా మొత్తం పిండేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి నుంచి ఏ విధంగా అయితే మీరు వర్తించుకోవాలో ప్రతి ఒక్క
సీన్ టు సీన్ అంటే ప్రతి ఒక్క సీన్ కూడా పండించారనమాట. ఇది ఇక్కడే నిజంగా మీరు గెలిచారని చెప్పుకుంటారు అనమాట. ఓకే, అంతేకాకుండా ప్రతి ఒక్కరు అంటే మన ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే జగపతి బాబు రంగస్థలం సినిమాలో అతని పాత్ర లేదు. కానీ ఈ సినిమాకు వచ్చినట్లయితే జగపతి బాబు గారిని నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఏ సినిమాలో కూడా ఏ డైరెక్టర్ కూడా ఏ కథలో అతను యాక్టింగ్ చేసినా కానీ ఇంత బాగా అతన్ని చూపించిన సినిమా అంటూ ఏమీ లేదండి. అంత బాగా నచ్చిందనమాట. జగపతి బాబు గారి యాక్టింగ్ కావచ్చు, రామ్ చరణ్ గారి వన్ మ్యాన్ సేవ్ కావచ్చు, ప్రతి ఒక్క సీన్ టు సీన్ ప్రతి ఒక్క సీన్ కూడా పండింది. ఏకదమ్గా ఉంది. నాకైతే మాత్రం నచ్చింది. ఈ సినిమా మాత్రం ఓ లెవెల్లో సూపర్ డూపర్ హిట్ అంటాం కూడా చాలా తక్కువే. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ అమ్మమ్మ కూడా అనమాట. అంత బాగా ఈ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అయిందండి. కాబట్టి ప్రతి ఒక్క అభిమాని మీరు వెళ్ళి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీకే అర్థమైంది. అంతేకాకుండా ఇంకా మరి మన దర్శకుడు గురించి ఇందాక చెప్పాను కానీ దర్శకుడి టాలెంట్ అనేది ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిందనమాట. ఎందుకంటున్నానంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారికి మన కాలు తీసేస్తారో లేదా చెయ్యి తీసేస్తారో లేదా ఇంకేం తీసేస్తారో అని చెప్పి ఇన్ని రోజుల దాకా చాలామంది డౌట్ పడ్డారు. కానీ మీరు కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది అనుకోకపోవచ్చు, కానీ ఈ సినిమాలో మాత్రం అదే సస్పెన్స్ అండి, చెప్పకూడదు. కాబట్టి అదేంటో అనేది మీరు నిజంగా థియేటర్లోకి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్కరిని కూడా నిజంగా రామ్ చరణ్ గారు అతని యాక్టింగ్తో ఏడిపించారని చెప్పుకోవచ్చు అనమాట. ఏడిపించడం కాదు, ఈ సినిమా చూసి ఎమోషనల్గా మనమే ఫీల్ అయిపోతాం అనమాట. కళ్ళలో నీళ్లు తీసుకోకుండా ఏ ప్రేక్షకుడు కావచ్చు, ఏ అభిమాని కావచ్చు, ఏ మహిళ అయినా కావచ్చు, ఈ సినిమాని చూసి కళ్ళల్లో నీళ్లు తీసుకోకుండా ఎదురారండి. అది మాత్రం గ్యారంటీ. దర్శకుడు చెప్పినట్టుగా 45 నిమిషాల పాటు మీరందరూ కూడా ఆ ఎమోషనల్ సీన్స్కి ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయిపోతారు. ఇది మాత్రం ఖచ్చితం. సినిమా మాత్రం ఒకవేళ దొంగ రివ్యూలో ఎవరైనా ఇచ్చినా కానీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ముందాల మీకంటూ ఒక అభిప్రాయం ఉంది. చెడ్డ ప్రచారం చేయడానికి మాత్రం పక్కా ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి వెళ్ళి మీ రివ్యూ అనేది కామెంట్ ద్వారా చెప్పండి. ప్రస్తుతానికి మరి ఇప్పుడు ఈ సినిమాని ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ చూసిన వారు కామెంట్ చేయండి. చూడాలి అనుకున్న వారు కూడా కామెంట్ చేసి మా వీడియోని సపోర్ట్ చేస్తారు, మా ఛానల్ సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సినిమా అయితే మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అనమాట. అంత బాగా నచ్చింది. నాకే కాదు, మీకు కూడా నచ్చింది. ఇది మాత్రం గ్యారంటీ. ఇంకోటి ఏంటంటే ఎన్ని రికార్డులు బదలగొట్టిద్దా నేనే చెప్పను. దంగల్ రికార్డులు బదలగొట్టచ్చు, పుష్ప 2 రికార్డులు బదలగొట్టచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన హిందీ సినిమా ఈ సందర్భం బట్టి నాకు గుర్తురాట్లేదు, ఆ సినిమా రికార్డులు కూడా పక్కగా నెట్టేసి దాదాపు నాకు తెలిసినంత వరకు లాస్ట్గా ఒకటే మాట చెప్తున్నా, 10 సంవత్సరాల పాటు ఈ సినిమా గురించి చెప్పుకునేంత రికార్డులు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా అయితే మాత్రం సృష్టించడం ఖాయం అనిపిస్తుంది అనమాట.